అయ్యో బాబోయ్, ఎంత పెద్ద ఇల్లు! ఇందులో అన్ని ఖరీదైన వస్తువులే. గొప్పవాళ్ళు, గొప్ప మాటలు. ఆ బల్బుల్ని చూడు, అచ్చం తల మీద కిరీటంలా ఉన్నాయి. ఆ ఫైల్ తీసుకుని త్వరగా రా. నేను తర్వాత మాట్లాడతాను. ఎక్కడికి వెళ్తున్నావు హీరో? ఎక్కడికంటే పని మీద బయటికి వెళ్తున్నానా. అలాగా? ఇంత బాగా రెడీ అయ్యి బాగున్నావు. బయటికి వెళ్ళి అమ్మాయిని ఏడిపిస్తావా? సంతోషి, ఆర్ యు ఓకే? అంటే నువ్వు నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను మాటల్లోనే కాదు, చేతల్లోనే చూపించగలను. నా భర్తలు కదా మరి. అర్థం చేసుకో సంతోషి. అయినా మనం ఇద్దరం భార్య భర్తలో నాకు తెలుసు, కానీ సిగ్గనేది కూడా ఒకటి ఉంటుంది కదా. సిగ్గెందుకు రామగాడా? నీకు విషయం చెప్పనా? మ్యాటర్ ఏంటంటే, సంతోషి ఆగు. నాకు నాకు తెలుసు నీకు మతిస్థిమితం లేదని, కానీ నేను 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 బయటకు వెళ్ళాలి, పనుంది. నీతో తర్వాత వచ్చి మాట్లాడతాను. తర్వాత టాటా. టాటా. ఎంత అదృష్టం! ఏయ్, అయ్ చమేలి, నీ పేరేంటి? పుష్ప. నువ్వు ఇక్కడ పని మనిషివి కదా, సరే వెళ్ళు. వేడివేడిగా నా కోసం ఒక కప్పు టీ తీసుకొనిరా, అలాగే దాంతో పాటు కొన్ని బిస్కెట్స్ కూడా. సంతోషి, మర్యాదగా మాట్లాడు. ఓహో, మర్యాదగా మాట్లాడాలా? అంటే ఇంట్లో పని మనిషి నాకు మర్యాదలు నేర్పిస్తుందా ఇప్పుడు? నువ్వు నేర్పిస్తావు మర్యాద? సంతోషి, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.